దాకా ఒక లెక్క ఇకపై మరో లెక్క అంటుంది హైడ్రా. ప్రభుత్వ భూములకు రక్షణ, చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతుంది. ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని 4 చెరువులను అభివృద్ధి చేయనుంది హైడ్రా. ఇప్పటికే ఆయా చెరువుల డిపిఆర్లు సిద్ధం చేసిన హైడ్రా సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అనంతరం చెరువుల అభివృద్ధి పనులను మొదలుపెట్టనుంది. హైదరాబాద్ నగరాన్ని తిరిగి లేక్ సిటీగా మార్చేందుకు హైడ్రా చేస్తున్న ప్లాన్ ఏంటో వాచ్ దిస్ స్టోరీ. భాగ్యనగరంలో చెరువుల సంరక్షణే ధ్యేయంగా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తించింది హైడ్రా. ఒక దశలో సిటీ నలుమూలల బుల్డోజర్లను పరుగులు పెట్టించిన హైడ్రా చెరువులను కబ్జా చేసి కట్టిన వారిపై కఠినంగానే వ్యవహరించారు. ఇప్పుడు హైడ్రా పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని 4 చెరువులను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆయా చెరువుల డిపిఆర్లు సైతం సిద్ధం చేసింది హైడ్రా. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అనంతరం చెరువుల అభివృద్ధి పనులను మొదలుపెట్టనుంది. కబ్జాల కబంధ హస్తాలతో కనుమరుగవుతున్న చెరువులను పునరుద్ధరణ చేయడమే లక్ష్యంగా హైడ్రా 2025 ప్రణాళికలు రూపొందిస్తుంది. హైదరాబాద్ నగరాన్ని తిరిగి లేక్ సిటీగా మార్చేందుకు హైడ్రా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నగరంలోని 4 వైపులా ఉన్న పాత బస్తీ సమీపంలోని రాజేంద్రనగర్, శివరాంపల్లి ప్రాంతంలో బుమ్రుక్ దౌలా చెరువులను హైడ్రా అభివృద్ధి చేయనుంది. నిజాం కాలం నాటి చారిత్రక నేపథ్యమున్న ఈ చెరువులో ఇప్పుడు కేవలం 20% మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. 3వ నిజాం రాజు, రాజవంశస్థుల కుటుంబాల కోసం నిర్మించిన చెరువు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 104 ఎకరాలు ఉండాల్సిన ఈ చెరువు విస్తీర్ణం ఇప్పుడు కేవలం 17 ఎకరాలు మాత్రమే మిగిలిందని చెప్తున్నారు. స్థానిక నేతల కబ్జాల నుంచి చెరువులను పరిరక్షించడంలో భాగంగా ఇప్పటికీ హైడ్రా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో పాటు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కొత్త ఎఫ్టీఎల్ నిర్ధారణ చేసి ఆయా చెరువులను ఒక్కో చెరువుకు 2 నుంచి 3 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వం చెరువుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా మనం చూస్తున్నాం, ఈ మధ్య కాలంలో హైడ్రా చెరువుల అభివృద్ధి లక్ష్యంగా అటు కూల్చివేతలను మరోవైపు చెరువుల అభివృద్ధిపైన కూడా ఫోకస్ చేసింది. అయితే 2025లో ప్రధాన లక్ష్యంగా హైడ్రా చెరువులను అభివృద్ధి చేయనుంది, సుందరీకరించింది. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరానికి నలుమూలల 4 చెరువులను పైలట్ ప్రాజెక్టుగా హైడ్రా అభివృద్ధి చేయనుంది. అందులో భాగంగానే 4 చెరువులను హైడ్రా ఎంచుకుంది. దీనికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే డిపిఆర్కి సంబంధించినటువంటి అనుమతులను కూడా రేవంత్ రెడ్డి నుంచి రిక్వెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఈ 4 చెరువులలో మొట్టమొదటిది బుమ్రుక్ దౌలా, పాతబస్తీ కేంద్రంగా ఉన్నటువంటి బుమ్రుక్ దౌలా చెరువును కూడా హైడ్రా ఈ 4 చెరువులలో పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయనుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో ఉన్నటువంటి శివరాంపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి బుమ్రుక్ దౌలా చెరువు అనేక చారిత్రక నేపథ్యం, ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ చెరువు బుమ్రుక్ దౌలా నిజాం కాలం నాటి చెరువు. ఇది దాదాపు శతాబ్దాల కాలం నాటి హిస్టరీ కూడా ఈ బుమ్రుక్ దౌలా చెరువుకు ఉంది. మనం చూడొచ్చు, మనకు కనిపిస్తున్నటువంటి ఈ వాటర్ బాడీ ఏదైతే ఉందో దీని పక్కనే బుమ్రుక్ దౌలా పేరుతో నిజాం 3వ రాజు దీనికి సంబంధించినటువంటి వాటర్ ఏదైతే రాజవంశానికి సంబంధించిన కుటుంబాలు మంచినీటి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బుమ్రుక్ దౌలా లేక్ని ఇప్పుడు హైడ్రా స్పెషల్ ఫోకస్తో అభివృద్ధి చేయనుంది, సుందరీకరించింది. చెరువుకి 2-3 కోట్ల నిధులతో ప్రత్యేకంగా సుందరీకరించింది. మనం చూడొచ్చు, బుమ్రుక్ దౌలా చెరువు అనేది వాటర్ బాడీ మిగిలింది మాత్రం ఒక 10 ఎకరాలలో మిగిలింది. మొత్తం గుర్రపు డెక్క కూడా వ్యాపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా తొలగించి కేవలం 2-3 నెలల కాలంలోనే ఈ 4 చెరువులను పైలట్ ప్రాజెక్టుగా హైడ్రా అభివృద్ధి చేసింది. బుమ్రుక్ దౌలా చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తూ బ్యూటిఫికేషన్, సుందరీకరణ చేయనుంది హైడ్రా. ప్రత్యేక అభివృద్ధి స్పెషల్ ఫోకస్తో ఈ 4 చెరువులను హైడ్రా అభివృద్ధి చేయనుంది. అందులో భాగంగానే నగరానికి 4 వైపులా ఉన్నటువంటి ఈ చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుంది. త్వరలో బుమ్రుక్ దౌలా కూడా ఒక మంచినీటి చెరువుగా కూడా అభివృద్ధి చేసేందుకు హైడ్రా కార్యాచరణ రూపొందించింది. సో ఈ నేపథ్యంలో ఇది మొదటి చెరువు. మరి 3 చెరువులు ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును 3 ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించిన హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా ఇప్పటికే కూల్చివేసింది. దీంతో సామాన్యులకు, సెలబ్రిటీలకు, వీఐపీలకు ఒకే చట్టమని నిరూపించింది హైడ్రా. ఇప్పుడు ఈ చెరువును హైడ్రా పైలట్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనుంది. 29 ఎకరాలు ఉండే తుమ్మిడికుంట 10 ఎకరాలు కబ్జా అయినట్లు హైడ్రా గుర్తించింది. అయితే ఈ చెరువును కూడా హైడ్రా ప్రత్యేక నిధుల ద్వారా బ్యూటిఫుల్ లేక్ గా మార్చనుంది. హైడ్రా అభివృద్ధి చేసే చెరువులలో పైలట్ ప్రాజెక్టుగా 4 చెరువులలో రెండవది తమ్మిడికుంట. మాదాపూర్లో ఉన్నటువంటి ఈ తమ్మిడికుంట చెరువుని హైడ్రా
అభివృద్ధి చేయబోతుంది, సుందరీకరించబోతుంది. అయితే ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతల సందర్భంలో అత్యంత విమర్శలు వివాదాస్పదంగా అయినటువంటి మారిన పరిస్థితి. ఎందుకంటే తమ్మిడికుంట చెరువు పక్కనే ఎన్కన్వెన్షన్ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. మనం చూడొచ్చు, ఇప్పటికీ ఆ నిర్మాణ వ్యర్థాలు కూడా అక్కడే ఉన్నాయి. నాగార్జున, సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఈ ఎన్కన్వెన్షన్ని హైడ్రా మొదటి విడతలోనే నేలమట్టం చేసింది. తమ్మిడికుంట చెరువును పరిరక్షించేందుకు 3 ఎకరాల దాదాపు ఈ తమ్మిడికుంట చెరువు విస్తీర్ణం అనేది మనం చూడొచ్చు 29 ఎకరాల విస్తీర్ణంగా అధికారులు హెచ్ఎండిఏ లేక్స్ సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా నమోదు చేసిన దాంట్లో ప్రాథమిక ప్రిలిమినరీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. 29 ఎకరాల ఈ తమ్మిడికుంట చెరువు అనేది దాదాపు 10 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైందని చెప్పి హైడ్రా గుర్తించింది. అందులో భాగంగానే ఈ తమ్మిడికుంట చెరువు ఆక్రమణలపైన హైడ్రా ప్రత్యేక దృష్టి సారించి ఆక్రమించిన వారిపైన చర్యలు తీసుకుంది. అక్రమ నిర్మాణాలపైన కూడా కూల్చివేతల పర్వం కొనసాగించింది. అందులో భాగంగానే సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ దాదాపు తమ్మిడికుంట చెరువుని 3 ఎకరాలకు పైగా కబ్జా చేసి నిర్మించారని చెప్పి దాదాపు దశాబ్ద కాలంగా కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేస్తూ నాగార్జున దానికి సంబంధించినటువంటి కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. హైడ్రా వచ్చిన మొదటి నెలలోనే, ఆగస్టు నెలలోనే ఎన్కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఈ చెరువుకు సంబంధించినటువంటి ఆ నిర్మాణ వ్యర్థాలను కూడా త్వరలో హైడ్రా తొలగించనుంది. మనం చూడొచ్చు, ఈ చెరువుకు సంబంధించినటువంటి రూపురేఖలను మార్చేందుకు హైడ్రా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగానే ఈ తమ్మిడికుంట చెరువు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో హాట్ ఏరియాలో, ఎందుకంటే దాదాపు అత్యంత విలువైన ఏరియాలలో, మాదాపూర్ లాంటి ఏరియాలలో ఇంత అద్భుతమైనటువంటి ఈ చెరువు ఉన్న నేపథ్యంలో హైడ్రా పైలట్ ప్రాజెక్టులలో తమ్మిడికుంట చెరువును కూడా అభివృద్ధి చేసేందుకు కూడా అంటే దాని ప్రణాళికలో రూపొందించిందని చెప్పుకోవచ్చు. మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి ఈ తమ్మిడికుంట చెరువుని పూర్తిగా రూపురేఖలు మార్చి సుందరీకరించి నగర ప్రజలకు అందించేందుకు హైడ్రా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఈ చెరువుకు సంబంధించినటువంటి రూపురేఖలను కూడా మార్చేందుకు హైడ్రా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఎన్కన్వెన్షన్ అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి, ఎందుకంటే సామాన్యులకి కానీ, సెలబ్రిటీలకు కానీ, వివిఐపీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా కూడా హైడ్రా సమానంగా న్యాయం చేస్తుంది, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటుందంటే అని నిరూపించింది హైడ్రా. ఈ కూల్చివేతల సందర్భంగానే ఆ విధంగా నిరూపించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ చెరువు యొక్క రూపురేఖల్ని ఎగ్జాంపుల్గా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆర్ట్ సిటీ మాదాపూర్లో ఈ చెరువు యొక్క రూపురేఖల్ని మార్చి ఇక్కడ స్థానికులకు ఒక అద్భుతమైన సుందరమైనటువంటి చెరువును అందించేందుకు హైడ్రా ప్రణాళికలు రూపొందిస్తుంది. మరికొద్ది రోజుల్లో తమ్మిడికుంట బ్యూటిఫుల్ లేక్గా మారబోతుంది. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేయనుంది. సుమారు 279 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద చెరువు కత్వా చెరువు. భారీ విస్తీర్ణంలో వాటర్ బాడీ గ్రీనరీ కలిగి ఉన్న ఈ చెరువు ORR కి ఆనుకొని ఉంటుంది. ఈ చెరువు FTL లో లక్ష్మీ నివాస బిల్డర్స్ నిర్మించిన 7 విల్లాలను హైడ్రా ఇప్పటికీ కూల్చివేసింది. ఈ క్రమంలోనే హైడ్రా అత్యంత సుందరంగా ఈ చెరువును అభివృద్ధి చేయనుంది. హైడ్రా అభివృద్ధి చేయబోయే 3వ చెరువు కత్వా చెరువు. మల్లంపేట దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేట కత్వా చెరువుని హైడ్రా అభివృద్ధి చేయబోతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ నగరంలోనే అతిపెద్ద చెరువుగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 280 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది. ఈ చెరువు హైడ్రా కూల్చివేతల సందర్భంలో కూడా ఈ చెరువు FTL బఫర్ జోన్లో నిర్మించినటువంటి విల్లాల కూల్చివేత అంశంలో హైడ్రా వివాదాస్పదంగా అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి. మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి విల్లాలను ఈ కత్వా చెరువు బఫర్ జోన్లో నిర్మించినట్లుగా హైడ్రా గుర్తించింది. అనేక ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో ఆ విల్లాలను కూల్చివేసింది. దాదాపు బఫర్ జోన్లో ఉన్నటువంటి 7 విల్లాలను హైడ్రా నీలమట్టం చేసింది. అయితే FTLలో ఉన్నటువంటి 7 విల్లాలను కూల్చివేస్తే మరో మొత్తం 20 దాదాపు 13 విల్లాలు కూడా బఫర్ జోన్లో ఉన్నట్టు గుర్తించింది. కానీ హైడ్రా మానవతా దృక్పథంతో పేదల నివాసం ఉంటున్నటువంటి ఇళ్ల జోలికి వెళ్ళనని ప్రకటించిన నేపథ్యంలో ఆ మిగతా విల్లాలలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉంటున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి ఇళ్లను కూల్చమని చెప్పి హైడ్రా ప్రకటించిన నేపథ్యంలో ఆ విల్లాలను కూల్చలేదు. ఈ నేపథ్యంలోనే ఈ చెరువుకు సంబంధించినటువంటి ఈ కత్వా చెరువు మనం చూడొచ్చు విజువల్స్లో అత్యంత ప్రకృతి సుందరంగా
అత్యంత భారీ వాటర్ బాడీతో కలిసి, ఎందుకంటే చెరువులో వాటర్ నిండుగా మనకు కనిపిస్తుంది విజువల్స్లో, ఇంత అద్భుతమైన చెరువును కూడా హైడ్రా పైలట్ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనుంది. అందులో భాగంగానే ఈ చెరువుకు సంబంధించినటువంటి దాదాపు అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువులో మరిన్ని అంటే సుందరీకరణ పేరుతో ఈ చెరువుకు సంబంధించినటువంటి FTL నిర్ధారించిన అనంతరం దీని చుట్టూ కొన్ని ఇక్కడ స్థానికులు రావడానికి ఒక పార్కుతో పాటుగా ఒక వాకింగ్ ట్రాక్ని కూడా నిర్మించేందుకు హైడ్రా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కత్వా చెరువు, ఈ కత్వా చెరువును కూడా త్వరలోనే హైడ్రా సుందరీకరించబోతుంది. ఆల్రెడీ వాటర్ బాడీ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆక్రమణలు జరగకుండా, ఎందుకంటే నిర్మాణ సంస్థలు ఈ చెరువుకు సంబంధించి పక్కనే లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మాణాలు చేస్తూ విక్రయాలు చేస్తున్నారు, కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా హైడ్రా గుర్తింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణ సంస్థలకు కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికలు జారీ చేసిన అనంతరం కూడా హైడ్రా ఈ చెరువుకు సంబంధించినటువంటి FTLని త్వరలో రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ చెరువు యొక్క పూర్తిస్థాయి విస్తీర్ణాన్ని తెలుసుకోవడంతో పాటుగా FTL ఎంతవరకు ఉందని నిర్ధారించిన అనంతరం దీనికి సంబంధించినటువంటి చుట్టూ ఏదైతే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి గ్రిల్తో పాటు చెరువు యొక్క విస్తీర్ణం పూర్తిగా హైడ్రా ఆధీనంలోకి తీసుకెళ్లనుంది. ప్రత్యేకంగా ఈ చెరువుకు సంబంధించినటువంటి భారీ విస్తీర్ణం ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఉండేందుకు ఈ చెరువు చుట్టూ అభివృద్ధి చేసిన అనంతరం సుందరీకరించిన అనంతరం CC కెమెరాలు ఏర్పాటు చేసి భారీ చెరువులకు ఒక 2 సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా హైడ్రా చేపట్టనుంది. అయితే కత్వా చెరువుని త్వరలోనే సుందరీకరించిన అనంతరం ఒక బ్యూటిఫుల్ లేక్గా కూడా హైడ్రా అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం 4వ చెరువుకు సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ సమీపంలో ఉన్న అతిపెద్ద చెరువు నల్ల చెరువు. ఈ చెరువును హైడ్రా సుందరీకరించనుంది. 1979 లెక్కల ప్రకారం సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ చెరువు ఇప్పుడు 65 ఎకరాలు మాత్రమే ఉందని అంటున్నారు. స్థానిక నేతలు, భూ కబ్జాదారులు ఇప్పటికీ 90% మింగేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో యాక్షన్లోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేకంగా చెరువును పరిశీలించి ఆక్రమణలపై మండిపడ్డారు. ఈ చెరువును సైతం పైలట్ ప్రాజెక్టుగా హైడ్రా అభివృద్ధి చేయనుంది. ప్రత్యేక వాకింగ్ ట్రాక్లతో పాటు CC కెమెరాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో చెరువులు ఆక్రమణలకు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనుంది హైడ్రా. హైడ్రా పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయబోయే చెరువుల్లో 4వ చెరువు ఉప్పల్లో ఉన్నటువంటి నల్ల చెరువు. మనం చూస్తున్నాం, ఉప్పల్లో ఉన్న నల్ల చెరువు దాదాపు కబ్జాదారుల కబంధ హస్తాల్లో దాదాపు 90% పైగా మాయమైపోయింది. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇప్పుడు మిగిలి ఉన్న చెరువు వాటర్ బాడీతో ఉంది, అత్యంత అద్భుతంగా పచ్చదనంతో వాటర్తో నిండి కుండల ఇప్పుడు మనకు కనిపిస్తుంది నల్ల చెరువు. దాదాపు 600 ఎకరాలకు పైగా ఉండాల్సిన ఈ చెరువు, దాదాపు దశాబ్దాల చరిత్ర గలటువంటి నల్ల చెరువుకు 600 ఎకరాల విస్తీర్ణం ఉండేది. కానీ ఇప్పుడు మిగిలింది మాత్రం కేవలం 65 ఎకరాలు మాత్రమే. మనం చూడొచ్చు, దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు ఈ కబ్జాదారుల కబంధ హస్తాల్లో పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి. కొన్ని చెరువులు అయితే కనీసం ఒక్క చుక్క నీరు లేకుండా కబ్జాకు గురైపోయినాయి. కానీ నల్ల చెరువు మాత్రం అత్యంత అద్భుతంగా వాటర్ బాడీతో నిండు కుండలా మనకు ఇప్పుడు తలపిస్తుంది. దాదాపు 600 ఎకరాల్లో ఉన్నటువంటి అత్యంత విస్తీర్ణంతో ఉన్నటువంటి పెద్ద చెరువుగా ఇది ఉండేది. ఎందుకంటే హైదరాబాద్ వరంగల్కి మధ్యలో ఉప్పల్ వరంగల్ హైవేలో ఆనుకొని ఉంటుంది. సో ఇంత అద్భుతమైనటువంటి వాటర్ బాడీ కలిగినటువంటి ఈ చెరువు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండి ఉండే. తాజాగా అధికారులు మాత్రం కొంతవరకు తొలగించారు. కానీ 90% కబ్జా గురైందంటే మనం అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు పాలించినా కూడా ఎన్నో వందలాది ఫిర్యాదులు అందాయి. ఎందుకంటే ఉప్పల్ నల్ల చెరువు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కాలనీలు వర్షాకాలంలో పూర్తిగా నీట మునిగే పరిస్థితి, వాళ్ళ కాలనీలన్నిటికీ వరదతో ముంచెత్తే పరిస్థితి. ఎన్నో వందలాది మంది, వేలాది మంది ఫిర్యాదులు చేశారు అనేక మార్లు, 100 సార్లు. కానీ గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోగా గత ప్రభుత్వం అండదండలతోనే కొంతమంది స్థానిక నాయకులు ఈ చెరువుని పూర్తిగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కొంచెం గుడి కట్టి లేదంటే మట్టి పోసి చెరువుకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లలోనే మట్టిని పోసి చిన్న చిన్న గుడులు కట్టి ఆక్రమించేందుకు స్కెచ్ వేశారు. కానీ హైడ్రా వచ్చిన తర్వాత మనం చూడొచ్చు చెరువుల్లో 1 ఇంచు భూమి కబ్జా చేయాలన్నా కూడా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైడ్రా మరో అడుగు ముందుకేసింది.
కబ్జాదారులు చేస్తున్నటువంటి ఈ ఆక్రమణలను తొలగించి ఉన్న చెరువులను ఏదైతే మిగిలి ఉన్న చెరువులను విస్తీర్ణం ఎంతైతే మిగిలి ఉందో అంతవరకు కొత్త FTL నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా లేదంటే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ రెండిటి ద్వారా రెవెన్యూ రికార్డుల ద్వారా వీటన్నిటినీ పరిశీలించి ఇరిగేషన్ శాఖ ద్వారా వచ్చినటువంటి డేటా ఆధారంగా FTLని ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఫిక్స్ చేసి దాని తర్వాత ఈ చెరువు చుట్టూ కూడా చెరువు చుట్టూ కూడా ఒక మంచి వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తూ దాంతో పాటుగా ఒక చిన్న పార్క్ని పిల్లల కోసం వాకింగ్కు ఫ్యామిలీస్తో వచ్చే విధంగా ఈ చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేయబోతుంది. నగరానికి 4 వైపులా ఒక్కో చెరువును అభివృద్ధి చేసి నగర ప్రజలకు చూపించబోతుంది హైడ్రా. మనం చూసాం ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో అనేక చెరువులు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పుడు మాత్రం కబ్జాదారులు హైడ్రా వచ్చిన తర్వాత 1 ఇంచు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు నిర్మించినటువంటి కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పడిగెత్తించిన హైడ్రా 1 ఇంచు భూమి కూడా చెరువులో కబ్జా చేయాలంటే ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలే కాదు బడా రాజకీయ నేతల కబంధ హస్తాల్లో చెరువులు కబ్జా చేస్తున్నటువంటి వారు కూడా ఇప్పుడు గజగజ వణికిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా మరో ముందడుగు వేస్తుంది. చెరువుల పునరుజ్జీవమే లక్ష్యంగా పనిచేస్తుంది. అందులో భాగంగా హైడ్రా తిరిగి హైదరాబాద్ను ఒక మంచి అద్భుతమైనటువంటి మీ భవిష్యత్తే కాదు మీ పిల్లల భవిష్యత్తుకు కూడా ఒక మంచి హైదరాబాద్ నగరాన్ని ఒక లేక్ సిటీగా మార్చేందుకు హైడ్రా చేస్తున్న లక్ష్యం నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. హైడ్రా యాక్షన్తో రాబోయే రోజుల్లో హైదరాబాద్ను లేక్ సిటీగా మార్చడం గ్యారంటీ అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ నగరంలోని చెరువులను మంచినీటి చెరువులుగా కూడా మార్చనుందని అంటున్నారు. హైడ్రా లక్ష్యం నెరవేరాలని భాగ్యనగర వాసులు ఆశిస్తున్నారు.